విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు అన్ని సిటీల్లో ఉన్నాయి. అప్పు అంటే నిప్పు. అప్పులున్నా భార్య భర్తల అనుబంధం కావాలన్నా, సంతానం కావాలన్నా, పిల్లల చదువులు బాగా ఎదగాలన్నా, మంచి జాబ్ కావాలన్నా, బిజినెస్ పెరగాలన్నా, ఏది అనుకున్నా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టారు మీరు. జనాలు పెట్టుకున్నది డబ్బు గురువు, కానీ నేను నేర్పిస్తున్నది నీవు A to Z. అంటే నీ జీవితంలో పుట్టినప్పటి నుంచి పెరగడం వరకు, లాస్ట్ అంతమయ్యే వరకు నువ్వు బాగుండాలంటే ఏం చేసుకోవాలనేది నేను నేర్పించేది. డబ్బుతో సహా అన్ని కావాలి. పొట్టి డబ్బు ఉంటే ఏమైనా అనిపించగలవా? ఆరోగ్యం ఉండద్దా? ఆరోగ్యం కావాలన్నా, నీకు ఏమి కావాలన్నా చూడండి. నా ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళు ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ప్రతి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా. వాళ్ళు ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ నోట్లు వినాలి మీరు. నేను చెప్పేది వేరే, వాళ్ళ నోట్లు వింటేనే మీకు ఒక అర్థం అవుతుంది. కాబట్టి ఏ సమస్య అన్నా ఉన్నాయి. పెళ్ళిళ్ళు కాలేదు అని బాధపడుతుంటారు. కాలేదు అంటే ఎప్పటికి కాదయ్యా, ఎప్పటికి కాదు. మాకన్నా మా అమ్మాయి కన్నా చిన్నపిల్లకాయలకి అంత అయిపోయిందా, మా అమ్మాయికి ఇంకా రాలేదా, ఈ బాధలు చెప్తూ ఉంటారు. మీరు రాలేదంటే రాదు, మీ ఇంటికి ఎప్పటికీ రాదు. చిన్నపిల్లకాయలకి అయిపోయిందంటే వాళ్ళకి అవుతానే ఉంటుంది. అట్లా కాదు, పాజిటివ్ థింకింగ్ కావాలి. ఈ సబ్జెక్ట్లో బాగానండి. పూజలు మంత్రాలు అనేది అది డిఫరెంట్ సబ్జెక్టు, అది వేరే, మనకి సంబంధం లేనిది, అది వేరే సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ఏంది, దీంట్లో మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు, పూజలు ఉండవు, యంత్రాలు ఉండవు, తావితులు ఉండవు, చిట్టి తంత్రాలు ఉండవు, ఏ రెమెడీలు ఉండవు. బాగా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా సార్ ఇంకేదైనా ఒక రెమెడీ ఉంటే బలంగా చెప్తారా అంటారు. ఆ రెమెడీ ఎక్కడ ఉంటే నాకు నేర్పిస్తే నేను కూడా నేర్చుకుంటానంటే ఫోన్ పెట్టేస్తారు. మళ్ళీ ఫోన్ చేయండి నాకు. అది పూజలు అనేది వేరేయ్యా, అది దేవుళ్ళకి సంబంధించింది, అది వేరే, అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇది వేరే, ఇది సైన్స్. ఇది కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందపడతావు. నిన్ను నువ్వు నమ్ముకో. ఇన్నాళ్ళు సినాన్ని నమ్మినావు, అక్కన నమ్మినావు, బావన నమ్మినావు, ఎవరినైనా నమ్మినావు. నిన్ను నువ్వు నమ్మరా ఇన్నాళ్ళు. ఇంకటానికి నిన్ను మాత్రం నమ్ము నువ్వు. నీలో ఉన్న దేవుడు ఇంకొకడు ఉన్నాడు, లోపల ఒకడు ఇన్నర్ మైండ్ ఉన్నాడు, వాడు మెలుకునేస్తాడు. వాడిని నమ్మినప్పుడు వాడికి ట్రైనింగ్ ఇచ్చినావంటే వాడే నీకు దారి చూపించేది, వాడే నిన్ను ఎదిగించేది, వాడే నీకు ఇచ్చేది, వాడే అవకాశం రూపంలో బోర్డు అవకాశాన్ని చూపించేది వాడే. కాబట్టి మనం ఊరికి అప్రిమేషన్ చేస్తేనే పనులు అవ్వండి. విశ్వశక్తిని కనెక్ట్ అయిన వాళ్ళకి అప్రిమేషన్ చేస్తే పని అవుతుంది. ఒక వీడియో చూస్తుంటారు, సార్ నేను ఇలా అప్రిమేషన్ చేసినాను సార్, నాకు ఇంకా ఏం జరగలేదంటే, నువ్వు డైరెక్ట్గా 10వ క్లాసులో కూర్చొని నేను ఎగ్జామ్ రాస్తే ఎలా పాస్ అవుతావయ్యా? నీకు బేసిక్గా తెలియదు కదా. 1వ క్లాస్ చదవాలి కదా నువ్వు. అంటే ఆలేంది, అచ్చులేంది, అల్లులేంది, ఉడితాలేంది ఇవన్నీ నేర్చుకొని పోవాలి కదా. నేర్చుకుని పోతే కదా 10వ క్లాసులో పోయి నువ్వు వాక్యాలు రాయగలుగుతావు. డైరెక్ట్ ఒక వీడియో చూసి సార్ చేస్తే ఏం రావు సార్, నేను మనిషి దగ్గర పోయినాను సార్, నాకేం రాలేదు సార్, రాదు. నేనే చెప్తున్నాను కదా, నువ్వు పోకముందే చెప్పేస్తా రాదని. విశ్వశక్తిని కనెక్ట్ అయిన వాళ్ళు అప్రిమేషన్ అంటే ఏంది, వాడు అప్రిమేషన్ చేస్తే వాడు నాకు ఇలా కావాలని చెప్తే వాడికి జరిపిస్తుంది. ఆ కనెక్టింగ్ కావాలి. విశ్వశక్తి ఉండేది నిజం, ఇది ఎక్కడ నేను చెప్పేది కాదు, సైన్స్ ఇది. అర్థమైందా? ఆ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి. పుట్టుకతో ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి కదా, ఆహారం కోసం పరిగెడుతున్నాయా, ఆహారం కోసం తయారు చేస్తున్నాయా, ఆహారం కోసం పనులు చేసుకుంటున్నాయా, హ్యాపీకి తినేసి వచ్చి పడుకోవడం, నిద్ర లేచిపోతూ ఉండడం, 3 తర్వాత మళ్ళీ నిద్ర పట్ట బయటికి అరస్తుంటాయి చూడండి. మనం మాత్రం గాఢ నిద్ర గురకలాగా నిద్రపోయేది ఎప్పుడంటే ఆ టైమే గుర్ర అంటూ ఉంటుంది. ఆ టైంలో మేలుకోవాలి మనం, ఆ టైంలో మనం మేలుకోవాలి. అందరూ నిద్ర పట్టేది ఎప్పుడంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. 3-4 గంటల దాకా చూసారు, టైం అయిపోయింది. 2 గంటల దాకా కూడా పిల్లకాయలు కూడా నిద్రపోయేది లేదు. వాళ్ళకి అంటే సెల్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు నిద్ర పప్ప జీవులు కూడా నిద్రపోవాలి. ఇదంతా మానుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నిద్రనే 4 గంటల వరకు నిద్రపోండి, తొందరగా పడుకోండి, తొందరగా లేండి. చూడండి మీ ఇంటి చుట్టుపక్కల కూడా కొంతమంది నిద్ర వ్యవసాయదారులు అయినా కొంతమంది కుటుంబాలు కూడా తెల్లవారుజాము లేచి పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎదుగుదల పోతూనే ఉంటుంది, అంటే మంచిగా ఆలోచిస్తూ పోతుంటారు వాళ్ళు. కాబట్టి ఎదుగుదల పోతూనే ఉంటుంది. మనం గాఢ నిద్రలు పోతుంటే ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ ఉంటాం. కాబట్టి ఏ సమస్య అయినా అది ఏదైనా ఉన్నాయి, అది చాలా సులభంగా తీర్చుకోవాలంటే అప్పుని తీర్చుకోవడం చాలా సులభం అండి. అప్పు తీసేటప్పుడు మాత్రం ఒక ధైర్యంతో తీసావు, కట్టేటప్పుడు తీర్చేటప్పుడు మాత్రం భయం వచ్చేసింది. తీసేటప్పుడు ధైర్యం వచ్చిందా, ఏదో ఒక రూపంలో తీర్చగలనని ధైర్యం వచ్చింది. ఇప్పుడు తీర్చేటప్పుడు మాత్రం భయం వచ్చింది. ఆ ధైర్యం ఎందుకు కోల్పోయినావు, ఎందుకు భయపడుతున్నావు? పిరికితనం, భయాన్ని వదిలేయండి. ఏదైనా సాధించవచ్చు. ఆ 2 తీసేది పక్కన పెట్టండి. ఏదైనా ఎంత పని ఉన్నాయి. 10 లక్షలు అప్పు ఉంటే 50 లక్షలు ఆలోచించు. ఆలోచించడానికి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు డబ్బుని నువ్వు సంపాదించేదానికి ఆలోచన పెట్టున్నావు. నీకు ఏం కావాలనేది నీకు తెలిసినప్పుడే అది వచ్చేది, అది జరిగేది. నీకు కావాల్సింది నీకు తెలియదు. అప్పు అయిపోయినాను, నేను అప్పు అయిపోయినాను అంటే అది పెరుగుతూనే ఉంటుంది. నువ్వు అప్పులోనే కూడిపోతావు. అప్పు అంటే నిప్పు, దాన్ని మర్చిపో. 10 లక్షలు అప్పు ఉండదంటే ఈజీగా కడతా, సులభంగా కడతా, నేను 50 లక్షలు సంపాదిస్తా. 50 లక్షల మీద టార్గెట్ పెట్టు, అది ఈజీగా సంపాదించే మార్గాలు ఏర్పడతాయి. ఎవరు ఇవ్వరండి డబ్బులు, ఎవరు తీసుకొచ్చి ఎవరెవరు. మార్గాలు నీ మైండ్ ద్వారా బోర్డు సృష్టించబడతాయి.
నీకు నువ్వే సృష్టికర్త. యు ఆర్ ఏ క్రియేటర్. ఏ సమస్య అయినా వీడియోలు ఇచ్చున్నాను చూడండి, చూసి చేసుకొని అద్భుతాలు సూచిస్తున్నారు. తర్వాతే నా క్లాస్కి వస్తున్నారు. రావాలంటేనే రండి, మీకు అనిపిస్తేనే రండి, లేదంటే వీడియోలు చూసి గొప్పగా చేసుకుని బాగుపడండి. ఈ విసుమణి బాబు పేరు పలుకుతూనే ఉండాలి. ఎంత ఇచ్చినానా అంత ఇచ్చినాననేది మీ మైండ్ని వాడుకోమన్నాను. నేనేమో పూజలు చేయమనిలా, నీ మైండ్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకోనా. పూజలు అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది వేరే, అది మనకి సంబంధం లేదు. మన సబ్జెక్ట్ అనేది నీలో ఉన్న మైండ్ని వాడుకునే విధానం. కాబట్టి ఏ సమస్య తీరాలన్నా, ఏ అప్పులు తీర్చుకోవాలన్నా, ఏ పెళ్లి జరగాలన్నా, ఏ సమస్య హ్యాపీగా జరగాలన్నా, కార్లు తిరగాలన్నా, నువ్వు యోగం మంచిగా ప్రతిరోజు ఆనందంగా జీవించాలంటే వీలైతే ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ మరి.